హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మనం యూట్యూబ్లో చేసే వీడియోకి ఎలాంటి టైటిల్ ఇస్తే మనకు మన వీడియో వ్యూస్ వచ్చి వైరల్ అయ్యే అవకాశం ఉంటుందో తెలుసుకుందాము. ఇప్పుడైతే ఆ టైటిల్ ఎక్కడి నుంచి తీసుకోవాలో మనకు డైరెక్ట్గా యూట్యూబే మనకు కొన్ని టైటిల్స్ అయితే రికమెండ్ చేస్తుంది. మీకు ఆ టైటిల్స్ ఎక్కడ ఉంటాయో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే కూడా వాళ్ళు ఇదే విధంగా వాళ్ళకు నచ్చినటువంటి వీడియోస్కి టైటిల్స్ ఏ విధంగా ఇచ్చి వాళ్ళ యొక్క వీడియోస్ అయితే వైరల్ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ముందుగా మనం అయితే మన మొబైల్లో వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం చేసిన వీడియోస్ మొత్తం ఇక్కడ చూపిస్తాయి కదా. సో మనం ఇక్కడ కంటెంట్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ కంటెంట్లోకి వెళ్ళాలి. ఈ విధంగా కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత మనం చేసిన వీడియోస్లో ఎక్కువ వ్యూస్ ఏ వీడియోకి వచ్చాయో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఈ విధంగా ఓపెన్ చేసినట్లయితే మనకు దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో నేను ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కిందికి వచ్చి చూసినట్లయితే మీరు చూడండి, ఇక్కడ హౌ టు వ్యూవర్స్ ఫౌండ్ దిస్ వీడియో అని ఉంది కదా. అంటే యూట్యూబ్లో వీడియో చూసేవాళ్ళు మన వీడియోస్ని ఎక్కడి నుంచి వాళ్ళు చూస్తున్నారనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ రికమెండేషన్స్. అంటే యూట్యూబే మన వీడియో పెడతాం కదా, ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ కరెక్ట్గా మనము పెట్టినట్లయితే డైరెక్ట్గా యూట్యూబ్ అనేది వాళ్ళకు రికమెండేషన్ వీడియోస్లో చూపించి మనకు వ్యూస్ అయితే ఎక్కువగా వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మిగతావి వచ్చేసి ఏ విధంగా వచ్చాయో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే యూట్యూబ్ రికమెండ్ చేయడానికి గల కారణం ఏంటంటే మన యొక్క టైటిల్ అయితే ఆ వీడియోస్కు సంబంధించిన మనం చేస్తాం కదా వీడియోస్, ఆ వీడియోస్కు సంబంధించి చాలా మంచిగా ఉన్నట్లయితే యూట్యూబ్ డైరెక్ట్గా చూసే వాళ్ళకైతే రికమెండ్ చేస్తుంది. సో ఆ టైటిల్ అనేది ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ సెకండ్ చూడండి, మధ్యలో అనాలిటిక్స్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్దాము. అనాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఫస్ట్ పైన చూడండి ఇంప్రెషన్ ఉంది కదా, ఇక్కడ ఓవర్వ్యూ వస్తుంది. ఫస్ట్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఓవర్వ్యూ వస్తుంది. ఆ ఓవర్వ్యూ కాకుండా మనకు ఇంప్రెషన్లోకి వెళ్దాం. ఈ విధంగా ఇంప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, కిందికి టాప్ సెర్చెస్ అని వచ్చింది. అంటే మనకు మన వ్యూస్ ఏ విధంగా వస్తున్నాయి యూట్యూబ్లో అనేది ఇక్కడ కంటెంట్ యొక్క టైటిల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూట్యూబ్ హౌ టు క్రియేట్ యానిమేషన్ వీడియో ఇన్ క్యాన్వా ఇన్ తెలుగు అని ఉంది కదా. అంటే ఇలాంటి యూట్యూబ్ వాళ్ళు చూసే వాళ్ళైతే ఇలాంటి టైటిల్ అయితే అక్కడ సెర్చ్ చేసినప్పుడు మన వీడియోస్ అయితే సీరియల్ నెంబర్స్లో రావడం జరుగుతుంది. అంటే ఇలాంటి కంటెంట్ తీసుకొని మనం వీడియో చేస్తే మీకు ఎక్కువగా వ్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనకు టాప్ సెర్చెస్లో మనకు యూట్యూబ్ అయితే చూపిస్తుంది. మిగతావి కూడా కొన్ని మనకు టైటిల్స్ అయితే ఇక్కడ రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అయితే. చూడండి టాప్ సెర్చెస్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ టాప్ సెర్చెస్ అని కొన్ని టైటిల్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. చూడండి, ఇవన్నీ ఒకసారి మీరు చూసినట్లయితే మనము ఏదైతే వీడియోలు చేస్తామో దానికి సంబంధించిన టైటిల్స్ ఇక్కడ మనకు చూపిస్తాయి. అంటే నేను యానిమేషన్ వీడియోస్ చేస్తాను కాబట్టి నాకు యానిమేషన్కి సంబంధించిన ఎడిటింగ్ సంబంధించిన వీడియోస్కి సంబంధించిన టైటిల్స్ అయితే ఇక్కడ యూట్యూబ్ అయితే నాకైతే రికమెండ్ చేసింది. ఒకవేళ మీరు వ్లాగర్స్ అయినా సరే, కుకింగ్ చేసే ఛానల్ అయినా సరే, మిగతా ఎటువంటి ఛానల్ అయినా సరే మీకు ఆ వీడియోస్కి సంబంధించినటువంటి టైటిల్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఆ వీడియోస్కి సంబంధించిన టైటిల్ ఇక్కడ మనం తీసుకొని ఆ టైటిల్కి సంబంధించినటువంటి వీడియో చాలా చక్కగా ఎడిట్ చేస్తూ వీడియో అయితే చేసినట్లయితే మీకు తప్పకుండా వ్యూస్ అయితే వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ రీసెంట్ వీడియోస్ అనేది కదా. అంటే ఈ రీసెంట్ వీడియోస్కి వ్యూస్ వీళ్ళు ఈ టైటిల్ తీసుకొని ఇక్కడ రికమెండ్ చేసిన టైటిల్ తీసుకొని వ్యూస్ అనేది వీడియో అయితే చేశారు. సో ఆ వీడియో చేయడం వల్ల వీళ్ళకి ఎక్కువగా వ్యూస్ అయితే వచ్చాయి. పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఇలాగే వాళ్ళకు నచ్చినట్లుగా వీడియోస్ చేస్తూ టైటిల్ అయితే ఇక్కడ నుంచి తీసుకొని వాళ్ళైతే వీడియోస్ చేస్తారు. సో వాళ్ళు వీడియోస్ చేయడం వల్ల వాళ్ళ వీడియో అయితే తొందరగా వైరల్ అవుతుంది. మీరు కూడా అదే విధంగా వీడియోస్ని ఇక్కడ నుంచి తీసుకొని టైటిల్ వీడియోస్ చేస్తూ మీరైతే మీ యూట్యూబ్ ఛానల్ అయితే గ్రో చేసుకోవాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీకు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.